హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోలో ఆఫ్టర్ డెలివరీ చిన్న పిల్లలతోని ఒక హాఫ్ డేనే ఏ విధంగా ఉంటుందో చూపించబోతున్నాను. అండ్ ఎవరు పట్టుకునే వాళ్ళు కూడా లేకపోతే ఎంత ప్రాబ్లం ఉంటుందో పిల్లలతోని ఈ వీడియోలో చెప్తాను. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే నేను జావా ప్రిపేర్ చేస్తా. అది రాగి జావా ఆర్ జొన్న జావా ఏదైనా ఒకటి ప్రిపేర్ చేస్తా. ఎందుకంటే మా పాప లేచిన వెంటనే జావా జావా అని ఏడుస్తుంది. లేచుడే అది ఏడ్చుకుంటా లేస్తుంది. నెక్స్ట్ అయితే నేను ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగుతా మార్నింగ్. నేను ప్రెజెంట్ డెలివరీ అయ్యి అయితే 4th మంత్ రన్ అవుతుంది. కంపల్సరీ మార్నింగ్ అయితే 1 గ్లాస్ హాట్ వాటర్తోనే డే స్టార్ట్ చేస్తా. నెక్స్ట్ అయితే ఇక్కడ పాప కోసం జావా చల్లారబెడుతున్నాం. ఇక మా చిన్నోడైతే ఈరోజు కూడా పొద్దున్నే లేచిండు. డైలీ 4 to 6 వరకు ఆ లోపు ఆట ఆడుకొని మోషన్ ఫ్రీ చేసుకొని ఆడుకుంటుంటే తర్వాత బజ్జుంటాడు. ఇక నా బిడ్డ 7 to 8కు లేచేది, ఈరోజు 6కే లేచింది. ఇది కూడా ఇక తను డోర్స్ వేయడం తీయడము నేర్చుకున్నది. ఇది చిన్న డోర్ కాబట్టి వేయడం తీయడం తనకి ఈజీగానే ఉన్నది. కానీ కొన్ని డోర్స్వి బెడాలు టైట్గా ఉండి వేయంగా వేసుకుంటారు కానీ వాళ్ళకి తీయడం రాదు. సో మనం ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూనే ఉండాలి పిల్లల్ని. మా అన్న కొడుకు చిన్నోడు కూడా ఈరోజు మార్నింగ్ తొందరనే లేచిండు. వెదర్ చూడండి ఎంత కూల్గా ఉందో. ఇంత కూల్గా ఉండగా కూడా అసలు ఆ చిన్న పిల్లల స్వెటర్స్ వేసుకోవట్లేదు. నా బిడ్డ అయితే వేసినా కానీ మొత్తం తీసి పడేస్తుంది. ఈ పచ్చటి వాతావరణంలో మొత్తము గుట్టల మధ్యలో పల్లెటూర్లు భలే ఉంటాయి కదండి. మీలో ఎంతమందికి పల్లెటూరు వాతావరణం నచ్చుతుందో కమెంట్ చేయండి. నేను డెలివరీ అయ్యి అయితే ప్రెజెంట్ 4th మంత్ రన్ అవుతుంది. మా పాపనైతే 4th మంత్ పడిన తర్వాత 15 డేస్కి బోర్లా పడింది. ఇక ఈ చిన్నోడు కూడా ఆల్రెడీ 4th మంత్ రన్ అవుతుంది. ఇక ట్రై చేస్తున్నాడు బోర్లా పడడానికి. ఇక వీడు లేచుడే ఆలస్యం. ఇక ఈయన చుట్టూరు ముసురుకుంటారు వీళ్ళిద్దరు. వాడు పడుకుందామని ట్రై చేస్తాడు ఆడుకొని. ఇక కరెక్ట్ వాడు పడుకునే టైంకే వీళ్ళిద్దరు వస్తారు. వాని దగ్గర ఏదో ఒక్కటి సుండి పని చేసి వాని లేపుకుంటూనే ఉంటారు. ఇక వాడు లేచుడుతోనే అక్కని చూసి ఒక మంచిగా స్మైల్ ఇస్తాడు. ఇక నా బిడ్డ ఆడిస్తుంది కదా అని మనం కొంచెం పక్కకు పోతే చాలు అది అన్ని సుండి పనులు చేస్తుంది. వాడిని నోట్లో పెట్టడము, వాడిని ఏదో ఒకటి ముక్కు మూయడము ఇలాంటి పనులు చేస్తుంది. అందుకే దాన్నే చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండడవుతుంది. నిన్న నైటే మా మమ్మీ అండ్ వదిన ఇద్దరు అనుకున్నారు, రేపు న్యూ ఇయర్ కదా పొద్దున్నే పిల్లలు లేవకముందే పని మొత్తం తీర్పుకోవాలి, అన్ని పనులు చేసుకోవాలని అనుకున్నారు. ఇక నేను లేచిన తర్వాత వాళ్ళు లేవకముందు చిన్న ముగ్గేసి రాపోయే అని అన్నారు. ఇక సో శుద్ధ పట్టుకొని మెల్లగా బయటికి పోయి ముగ్గు స్టార్ట్ చేసిన. నేను స్టార్ట్ చేసుడే ఆలస్యం. నా బిడ్డ అన్న కొడుకు ఇద్దరు పొద్దున్నే లేచిర్రు. ఇక వీళ్ళు మమ్మేసే ముగ్గు చూడంగా నేను చూడొద్దా అని నా చిన్న కొడుకు కూడా తొందరనే లేచిండు. కథ అమ్మమ్మతోని బయటికి వచ్చిండు. ఇక వీళ్ళు లేచిర్రంటే ఇక నన్ను ముగ్గెక్కడేయనిస్తారు. నేను ముగ్గు స్టార్ట్ చేస్తే వీళ్ళు ముగ్గేయడం మొదలుపెట్టిర్రు. ఇక 2 years 3 years 4 years పిల్లలైతే మనం పెద్దోళ్ళం ఏం చేస్తే వాళ్ళు అదే చేస్తానంటారు. ఇక వాళ్ళిద్దరు శుద్ధ కోసం కొట్లాడుకుంటా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మొత్తం పడబోసిండ్రు, ఆట ఆడుకున్నారు. మేము వేసే ముగ్గును కూడా మొత్తం ఖరాబ్ చేస్తే ఇక సైలెంట్గా ఉండి ఆ ముగ్గును కొంచెమే వేసి ఇక మేము సపరేట్గా లోపలికి పోయినాం. వీళ్ళు ఎట్లా వేయనియరానే చిన్న ముగ్గు మొదలుపెట్టినాము. ఆ చిన్న ముగ్గును కూడా సరిగ్గా వేయనియలేదు. ఇక ఒకప్పుడు న్యూ ఇయర్ అంటే ఇక మొత్తం అది వేరే ఉండేది. పెద్ద పెద్ద ముగ్గులు వేసి అందరికన్నా మనదే మంచిగా ఉండాలని బాగా కష్టపడి పెద్ద పెద్ద ముగ్గులు వేసేదాన్ని నేనైతే. ఇప్పుడైతే అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఈ పిల్లలు కూడా చిన్న పిల్లలు సాగనివ్వట్లేదు. ఈ వర్క్ అయితే అయిపోయిన తర్వాత డైలీ మార్నింగ్ అయితే మా చిన్నోడిని ఒక 1/2 hour 20 minutes అన్నా ఎండకు ఉంచుతా. ఎందుకంటే ఈ చలికాలం ఎండ కూడా చాలా లేటుగా వస్తుంది. కాకపోతే కొంచెం సేపు అయినా పిల్లల్ని ఎండకు ఉంచడమే బెస్ట్. ఇక మాదైతే మెయిన్ రోడ్కు పక్కకే ఉంటుంది ఇల్లు, కరీంనగర్ టు మంచిర్యాల హైవేకి. సో దుమ్ము కూడా ఎక్కువ వస్తుంది. కాకపోతే ఎండ మొత్తం ఈ రోడ్ సైడే వస్తుంది కాబట్టి ఇక తీసుకొని వచ్చి ఇక్కడ కట్టె మీద కూర్చుండి ఎండకు ఉంచుతా చిన్నోడిని.
ఇక మా ఇంటి చుట్టుపక్కలనైతే కొబ్బరి చెట్లు చాలా ఉన్నాయి. మా మమ్మీ అయితే ఏం పెంచలేదు వాటిని, ఏ చెట్లు పెట్టలేదు. కొన్ని సీడ్స్ ఏసిందట ఎప్పుడో తిన్నప్పుడు. ఇక అవన్నీ ఇంటి చుట్టూరు చెట్లు ఫుల్లు మొలిసినాయి. కాయలైతే ఫుల్లు కాస్తన్నాయి. ఇక 2 డేస్‌కి ఒక్కసారైనా కొబ్బరి పండు తెంపుకొని తింటున్నాము. ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, చూసిన వాళ్ళు వాటిని తీసుకొని వెళ్తారు ఇయ్యమని. ఇక మనం కొన్ని ఇష్టం కొద్దీ చెట్లు పెంచుకుంటాము. వాటికి అసలు మనం మందేసి ఎన్ని చేసినా గానీ ఎందుకో కాయలు సరిగ్గా కాయయి. ఈ వాటంతట అవి పెరిగిన చెట్లయితే మనం వద్దన్నా గానీ అవి కాసుకుంటూనే ఉంటాయి. ఇదేందో అర్థం కాదు విచిత్రం. ఇక ఈ వీడియోలో కనిపిస్తున్న కుక్కనైతే మా ఇంటికి ఒక తెలిసినోళ్ళని తప్ప ఒక్కరిని కూడా అక్కడికి రానియ్యది. ఇక మా మమ్మ అయితే ఇక్కడ పిల్లల స్నానం కోసం అయితే హాట్ వాటరు కట్టెల పొయ్యి మీద వేడి చేస్తుంది. ఇదైతే ఎలక్ట్రికల్ కట్టెల పొయ్యి. మనం కాసేపు ఛార్జ్ చేసుకొని ఉంటే ఆ తర్వాత కట్టెలు పెడితే దానంతట అదే మండుతుంది. మనం ఏం ఊదాల్సిన అవసరము అది ఏం లేదు. కొన్ని కట్టెలు పెట్టేస్తే అయిపోతుంది. ఇక మా చిన్నోళ్ళైతే ఆకలైనట్టుంది తినడం స్టార్ట్ చేసిర్రు. వాళ్ళకి కొన్ని చిప్స్ ఉంటే వదిన పెట్టింది. వాటినే ఇక వాళ్ళిద్దరూ పోటాపోటీగా అసలు వాళ్ళకి ఆకలి అవుతుందా కాదా అర్థం కాదు. చిన్న పిల్లలు ఒక్కరు తిన్నారంటే ఇంకొకరు కూడా కావాలా కావాలా అని ఏడుస్తారు. ఇక వీళ్ళిద్దరు అంతే సేమ్ ఒక 6 months డిఫరెన్స్ వీళ్ళిద్దరు ఏజ్ పరంగా. ఇక అన్నిట్లలో పోటాపోటీగా చేసుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ అయితే ఇద్దరు చిన్న పిల్లలకు ఏజ్ గ్యాప్ చాలా తక్కువగా ఉంటే మాత్రం చూసుకున్న వాళ్ళు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నాకు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మా యారాళ్ళు వాళ్ళు ఆడబిడ్డ అందరు ఉంటారు కాబట్టి పెద్ద పాపను చూసుకుంటారు కాబట్టి చిన్నతోనే అంత ఇబ్బంది అనిపించదు. ఇక అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళకే చిన్న పిల్లోడు ఉన్నాడు. ఇటు నా కూతురు. ఇక వీళ్ళిద్దరూ మా అమ్మమ్మను అమ్మమ్మ ఎత్తుకో ఎత్తుకో అని ఒకటేసారి ఏడుస్తారు. ఎటన్నా షాప్కి వెళ్ళినా కానీ ఇద్దరు ఒకటేసారి వెంటబడతారు. వెళ్ళనియ్యరు. మొత్తం గాయ గాయ వేసుకుంటూనే ఉంటారు. ఇక వీళ్ళు లేచిర్రంటే అలా పని అస్సలు కానే కాదు. అందుకే వాళ్ళు పడుకున్నప్పుడే ఏమన్నా పని ఉంటే చేసుకుంటారు. ఇక లేకపోతే వీళ్ళతోనే డే మొత్తం సరిపోతుంది. అసలు చూస్తే వీడియో ఇంత సింపుల్గా ఉన్నది కానీ వాళ్ళతోనైతే మహా కష్టం పిల్లలతోని. నాకైతే పాప కన్నా ముందు పీసీఓడి ఉండే. అది తగ్గడానికి చాలా కష్టపడిన. ఆ తర్వాత ఇక పాప పుట్టింది. ఆ పాప పుట్టిన తర్వాత కూడా నాకు మళ్ళీ పీసీఓడి అది పూర్తిగా పోలేదు. నెక్స్ట్ ఇక పాపకు 6 months కంప్లీట్ అయిన తర్వాత నేను వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేసిన. అప్పటికి పీసీఓడి ఉన్నది నాకు. ఇక నెక్స్ట్ ప్రెగ్నెన్సీ హాస్పిటల్ వెళ్ళినాము కన్ఫర్మ్ కోసం. కాకపోతే అప్పటికి పీసీఓడి ఉందమ్మా మళ్ళీ 15 daysకి రమ్మని చెప్పిండు డాక్టర్. సో ఇక 15 daysకి కన్ఫర్మ్ అయింది. ఇక అసలే పీసీఓడి ఉంటే కొంచెం ప్రెగ్నెన్సీ లేట్గా వస్తుంది అట్లా ఇట్లా అని ఇక కన్ఫర్మ్ అయిన తర్వాత ఉంచుకుంటేనే బెస్ట్ కదా అని ఇక మేము ఉంచుకున్నాము. ఇక మీకు ఎవరికైనా పీసీఓడి రిలేటెడ్ వీడియోస్ కావాలంటే చెప్పండి. నేనైతే పీసీఓడికి చాలా డైట్ చేసిన. కాకపోతే చాలా ఈజీగానే పీసీఓడిని పోగొట్టుకోవచ్చు. చాలామంది నువ్వు లావుగా ఉన్నావు పీసీఓడి ఉన్నది ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు గారు అని చాలా భయపెట్టిస్తూ ఉంటారు. కాకపోతే పీసీఓడి ఉన్న వాళ్ళు ఇవేవి పట్టించుకోకండి. అసలు పిల్లలకు అంత పెద్ద సమస్యనే కాదు ఈ పీసీఓడి అనేది. మనం కరెక్ట్గా డైట్ ఫాలో అయ్యి కొన్ని టిప్స్ ఫాలో అయినాం అనుకోండి ఆ పీసీఓడి ఉన్నా కానీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయితే తెప్పించుకోవచ్చు. మీకు పీసీఓడి రిలేటెడ్ ఏం డౌట్ ఉన్నా కానీ నాకైతే కామెంట్ చేయండి. నేనైతే సింపుల్ వేలో మీకు మంచిగా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఎందుకంటే నేను ఆ స్టేజ్ నుంచి వెళ్ళే వచ్చిన కాబట్టి కొంచెమన్నా నాకు అండ్ ఆఫ్టర్ డెలివరీ నేనైతే ఏం పథ్యం కూడా ఉండట్లేదు. నేనైతే సింగరేణి హాస్పిటల్లో డెలివరీ అయినా. అక్కడ డాక్టర్ అయితే నాకు 4th day నుంచెల్లే పుట్నాల పప్పు చట్నీ ఇవన్నీ ఇవ్వడం స్టార్ట్ చేసిండ్రు. వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. సో నేనైతే అన్నీ తినమని చెప్పారు కదా అని ప్రతిదీ తీసుకున్నా. ఇప్పుడు ప్రెజెంట్ 4th month రన్నింగ్. కానీ నేను బిఫోర్ డెలివరీ ఏ విధంగా తిన్నానో ఆఫ్టర్ డెలివరీ కూడా మొత్తం తీసుకుంటున్నా. పప్పులు నాన్ వెజ్ ప్రతిదీ తింటున్నా. ఇప్పటి వరకు అయితే నాకైతే ఏం ప్రాబ్లం రాలేదు. సో నా బాడీకి సెట్ అయింది కావచ్చు. ఇక నేనైతే ఏం పట్టించుకోకుండా అన్నీ తింటున్నా కాబట్టి ఓకే ఉన్నది. ఇక కొందరు బాడీస్కి అయితే కొన్ని సెట్ కావు. సో వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళ డైట్ ఫాలో అవుతారు. ఇక నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అండ్ ఆఫ్టర్ డెలివరీ డైట్ గురించి అండ్ పీసీఓడి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని.